వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలిసిందే సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. అయితే పెద్ద సినిమా సంబంధించిన హీరోస్ దగ్గర కూడా ఈ చర్చ జరిగింది. అండ్ దాంతోపాటు లేబర్ కమిషనర్ వరకు కూడా ఈ రచ్చ జరిగింది. అయినా వాళ్ళ సమస్య మాత్రం ఇంకా తీరలేదు. అసలు ఎందుకు వేతనాల కోసం ఇవాళ అడగాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు సమ్మె సైరన్ మోగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న, మీ పేరేంటి? నా పేరు పవన్ కళ్యాణ్ అండి, జూనియర్ పవన్ కళ్యాణ్. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను దగ్గర ఒక 10 years నుంచి చేస్తున్నాను. అసలు ఏంది, ఎప్పుడు మీకు వేతనాలు పెంచాలి అన్నా ఏదో ఒక రచ్చ జరిగితే తప్ప వేతనాలు పెంచరు. ఎందుకట్లా అంటే ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇప్పుడు ప్రతి దానికి రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెద్ద అన్ని ఇప్పుడు సినిమాలు వచ్చేసి కూడా ఇప్పుడు మన తెలుగు చిత్రం కూడా ప్యాండల్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. సో అన్నప్పుడు ప్యాండల్ లెవెల్కి వెళ్ళినప్పుడు హీరోలకు ఎంత పరిచయం అందరికి తెలిసిందే కదా. హీరోయిన్ కానీ హీరోలకు వేతనాలు ఇస్తున్నప్పుడు మరి కార్మికులు వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. లైట్ ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ అయితే లైట్ ఆఫీసర్ అయితే ఏంటి, అందులో సో అలా చిన్న ఆర్టిస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా. వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు, ఇప్పుడు ప్రతి దానికి రోజులు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు టమాటా కేజీ సో ఇట్లా చూసుకున్నట్లయితే అన్నిటికీ పెరుగుతున్నాయి కదా రేట్లు. సో మాకు కూడా అంటే వర్కర్స్ కూడా అందరికీ వేతనాలు ఇవ్వడం వాళ్ళకు ఉంటుంది కదా. సో అది సో దాదాపు నెల రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు సినిమాలు. అవును, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. మీ వేతనాల విషయానికి వచ్చేసరికి ఎందుకు చిన్న చూపు? అదే మీకు అర్థమవుతుంది. చిన్న చూపు అంటే ఇప్పుడు వాళ్ళంటే హీరోలు అంటే మీరు అని ఇట్లా అంటున్నారు కదా. సో అట్లా కాకుండా అందరినీ ఒక విధంగా చూసుకుంటూ అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఒక హీరోకి అయితే ఎంత ఎగ్జాంపుల్ ఒక సినిమాకి పెద్ద సినిమాలకు ఇన్ని కోట్లను ఇస్తున్నారు కదా. అలాగే ఇవన్నీ వర్కర్స్ కూడా ఇస్తున్నాయి కదా. వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే 20 crore క్రాప్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఇప్పుడు ఆర్టిస్టే. సో అందరూ కలిసికట్టు పనిచేస్తున్న ఒక సినిమా అలా. సో సినీ వర్కర్లు రాకపోతే ఫిలిం ఛాంబర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది, కొత్త వాళ్ళతోటైనా మేము సినిమాలు తీస్తామని. సో ఇది ఎంతవరకు కరెక్ట్? లేదు అలా అని కాదు. కానీ అది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్ పెద్ద అంటే చిరంజీవి గారు ఆయన దగ్గరికి నిన్న వెళ్ళారు. ఆల్రెడీ నిన్న వెళ్ళి మాట్లాడారు. అన్నయ్య కూడా స్పందించాడు. నేను మీరు ఎలా మాట్లాడుతున్నారు మీది వింటాను, అలాగే కార్మిక వాళ్ళకి కూడా విని దాని తర్వాత డిసిషన్ పెంచాలి అంటే ఏంటనేది మాట్లాడతానని చెప్పాడు అన్నయ్య. లేదంటే నేను స్వయంగా ముందుకు వస్తాను చెప్పాడు చిరంజీవి గారు. ఇప్పుడు రోజుకి మీకు ఎంత వస్తుంది? ఇక క్యారెక్టర్ బట్టి ఉంటుందండి. మాకు 1000 రూపాయలు రావచ్చు, 1500 అలా క్యారెక్టర్ బట్టి ఉంటుంది అన్నట్టు. సో ప్రతిరోజు ఉంటుందా షూటింగ్? ఒక నెలలో ఎన్ని రోజుల పాటు ఉంటుంది? 1 monthలో ఖచ్చితంగా 25 days ఉంటుందండి. 25 days ఉంటుంది, 20 days అలా ఉంటుంది. సో ఇచ్చే వేతనాలు కూడా మాకు రోజు ఇవ్వరు అనేది కూడా వినిపిస్తుంది. అవును, అసలు డైలీ అసలు ఇవ్వరు. ఇప్పుడు ఒక మూవీ చేసామంటే 3 నెలలకు వస్తాయి డబ్బులు. అవి కొన్ని బ్యానర్స్ అయితే అసలు డబ్బులు ఇవ్వరు. 6 months 1 year అయినా కూడా ఇవ్వరు. అంతే. ఇక మరి ఎట్లా గడుస్తారు? హైదరాబాద్ లో లైఫ్ స్టైల్ అంటే చాలా ఇబ్బందికరం. అవునవును. సో ఎట్లా గడుస్తుంటారు మరి మీకు? అదే అది సినిమా ఇండస్ట్రీతో పాటు ఇంకేదైనా వర్క్ చూసుకోవడం అంతే కదా. ఎక్కడ ఉంటారు మీరు హైదరాబాద్? ఇక్కడ లోకల్ జూబ్లీస్. నా పేరు రాజు అమ్మ. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చేస్తున్నారు? నేను ఫిలిం ఇండస్ట్రీలో 89 నుండి చేస్తున్నాను. 89 నుండి ఈ నేను పెట్టాను 93. అసలు ఏంటి మీ కార్మికుల సమస్యలు ఏంటి? మాకు కార్మికుల సమస్య ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి యాతన పెంచుతామన్నారు 30 రూపాయలు. ఇప్పుడు మాకు ఇచ్చేదనగా మేము 30 రూపాయలు యాతన పెంచితే మేము చేస్తామని కార్మికుల సమస్య. అదే ఇంకేం లేదు. మాకు యాతన పెంచితే మాకు మామూలు పనులకు వెళ్ళిపోతుంది. మాకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే యాతన మాకు సరిపోతలేదు. ఎందుకంటే పిల్లల చదువులు, రూమ్ రెంట్లు, తర్వాత ఇక్కడ బియ్యాలు కొనుక్కోవడానికి మాకు సరిపోతలేదు. దాన్ని బట్టి మాకు పెంచమని చెప్పినాం. వాళ్ళు ఇచ్చారా గడువు 3 సంవత్సరాలతో పెంచుతామని వాళ్ళే పెట్టి అన్నీ పెట్టారు. ఇప్పుడు పెంచమంతంతో వాళ్ళు వెనకాడతాను. సో మీ వేతనాలు ఒక సినిమా ఖర్చుతో పోల్చుకుంటే చాలా చిన్నవి. అదే మేమనేది అదే. మరి ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు సాఫ్ట్వేర్ శాలరీలు, సాఫ్ట్వేర్ జాబులు కానీ ఎక్కువ ఇస్తారు. మాకు కంటిన్యూటీ వాళ్ళకి మంత్లీ శాలరీ వస్తుంటుంది. మాకు కంటిన్యూటీ ఉండదు కదా. ఒక మంత్లీకి 10 days ఉండడమే ఎక్కువ మాకు. ఈ పొద్దు పని ఉన్నోడికి రేపు ఉండలేదు. ఈ పొద్దు ఒకరోజు చేసేస్తే మన నెలలు బతకలేం కదా. సాఫ్ట్వేర్ వాడికి 70-80 ఇస్తారు. దాన్ని సాఫ్ట్వేర్ కానీ ఎక్కువ ఇస్తాను అనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదమ్మా. ఇప్పుడు మాకు ఇచ్చేది 30 రూపాయలు అంటే పెద్ద ఇదేం కాదు. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ వాడు జాబ్ వాడికి ఎంత 6 నెలలకి సంవత్సరం శాలరీలు పెస్తున్నారు. మీరు సంవత్సరంకి 6 నెలలకి అనలే కదా. వాళ్ళు వేసిన అగ్రిమెంట్కే 3 సంవత్సరాలు కానీ పెట్టింది. ఆ అగ్రిమెంట్ మేము అడిగినాం. సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఒక 8 గంటలు మాత్రమే పని గంటలు ఉన్నాయి. మీ పరిస్థితి ఏంటి? మాది 8 hours. మమ్మీ లేవరు కూలీను. మాది 8 hours మా డ్యూటీ. మా పనులు 8 hours. 13 మొత్తం 24 hours ఈయనమ్మా. దాంట్లో 13 ఈయనండి. అంతా 8 hours డ్యూటీ. సో ఇప్పుడు మీకు ఒక 30% పెంచితే ఎంత, ఒక్కొక్కరికి ఎంత పెరుగుతుంది? ఒక్కొక్కరికి 1320 రూపాయలు వద్దాం. 1320 రూపాయలు అవుతుంది కార్పెంటర్కి. అంతే. అందులో డిపార్ట్మెంట్స్ ఉన్నాం, అసిస్టెంట్, కార్పెంటర్. ప్రతి కార్పెంటర్ అన్నిటికీ 1320 రూపాయలు వస్తుంది.
అసిస్టెంట్ అన్నోడికి దాంట్లో ఇప్పుడు 8:30 దాంట్లో 30% లెక్క వేసుకోవాలి. 8/3 = 24 అంటే అదే 70 అవుతుంది. 70 అవుతుంది. ఎవరు కూడా మినిమం 1500 కూడా రాదమ్మా. మరి ఈ చిన్న బడ్జెట్ పెంచడానికి ఎందుకు ఇంతగానో ఆలోచిస్తున్నారు? అదేనమ్మా వాళ్ళు అదే మరి దేనికి ఆడుతారంటే దాన్ని పెట్టింది రూల్స్ పెట్టింది వాళ్ళతో అగ్రిమెంట్. అప్పుడు పెస్తప్పుడు 2022లో పెస్తప్పుడు కూడా 3,000 పెంచుతామని అగ్రిమెంట్ రాసుకొని రాలే. ఇప్పుడు పెంచమని చెప్తాడుకి ఇలా పెంచమని 5% పెంచుతామంటే 5% పెంచి తగ్గుతామమ్మా. మీరు రాసిన అగ్రిమెంటే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో రూమ్కి రెంట్ కొంటాను. రెంట్కున్న తర్వాత అది సంవత్సరం అయిన తర్వాత 520 రూపాయలు రెంట్ పెంచుతాడా? నీకు సంవత్సరం అయిపోతుంది కదా పెంచుతాను. అది 3 సంవత్సరాలు 3-5 లెక్క వేసుకోండి అమ్మా. 1500 పెరుగుతుంది అడిగి రూమ్ వాడికి. దాన్ని బట్టి లెక్క వేసుకుంటే మాకు తక్కువే కదా. ఇప్పుడు నెల మొత్తం మీకు షూటింగ్స్ ఉంటాయా? ఉండవమ్మా. నెల మట్టు ఉంటే నెల ఖర్చులు ఎట్లా? ఎందుకంటే హైదరాబాద్ లో రెంట్లు విపరీతమే. ఏదో దాంట్లో కవర్ చేసుకోవాలమ్మా. మేము దాంట్లో కవర్ చేసుకోవాలి. వాళ్ళు చేసిన దాంట్లో ఇప్పుడు 15 రోజులు పని దొరికింది అనుకో, సరే అదే అడ్జస్ట్ అవ్వాలి. జల్లబులు ఖర్చులు లేకుండా అవి లేకుండా చేసుకోవాలి. బయట మన అడల గడలు పనులు పోట్లకి వెళ్తుంటారు కదమ్మా. అది సో పిల్లలున్న ఇల్లు పరిస్థితి ఏంటిది? వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నామమ్మా. భార్య ఇప్పుడు పని లేకపోతే బయట పనులకి వెళ్ళాలి కదా, చేసుకోవాలి కదా. మనము కూలి పని మాది లేబర్ కూలి కాబట్టి ఈ పని లేకపోతే వేరే పనికి వెళ్ళాలి కదా. సిమెంట్ మోయడానికో మాలు కలపడానికి దేనికైనా. ఆలోచించినంత మాత్రాన కూడా వాళ్ళు ప్రొడ్యూసర్ ఆలోచించట్లేదు. మీరు ఎలా బతుకుతారో పిల్లలు అది అని చెప్తారు కదా. మరి మీకు తెలిసినంత కూడా వాళ్ళకి వాళ్ళు పని చేర్చుకుని కూడా వాళ్ళకి తెలియట్లేదు. 30% పెంచడానికే చాలా ఇబ్బంది పడతారు. 5% అంటే ఏమవుతాయి? నాకు 1000 రూపాయలు ఉంది, ఇప్పుడు 50 రూపాయలు పెరుగుతుంది. 50 రూపాయలతో సరిపోతుందా? 1 ఇయర్ తరకు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయిపోతుంది. అన్నీ పెరిగిపోతాయి. ప్రతిదీ వస్తువులు, ప్రతి నూనె కానీ బియ్యం కానీ అన్నీ పెరిగిపోతూనే ఉంటాయి. ఎందుకు మరి? అంటే ఖచ్చితంగా వేతనాలు పెంచుతూనే మేము షూటింగ్లోకి వస్తామని మీరు ఇంత రిక్వెస్టింగ్గా మాట్లాడినా కూడా వీళ్ళు లేకపోతే వేరే వాళ్ళతోనే మేము పని చేయించుకుంటామని మమ్మల్ని విడదీయడానికి అలా చేస్తారండి వాళ్ళు. ఒక మా యూనియన్ గ్రూప్ అనేది విడదీయడానికి ఇప్పుడు వాళ్ళు మేము ఇస్తున్నాం అని చెప్తారు. అంటే ఏం చేస్తారు? ఒకరు ఉన్నాడు కొంచెం ఒకరు ఉంటాడు, ఒకరు ఉండలేడు, తట్టుకోలేక ఏటో వెళ్ళిపోతారు ఒకరు. అలాగని ఇక విడదీయడానికి ఇలా మాట్లాడతారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 5 years 30 years 20 years నుంచి చేస్తున్నారు. 20 years నుంచి చేస్తున్నారు. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఎంత ఉండే వేతనం మీకు? నేను వచ్చినప్పుడు అయితే ఫస్ట్ 140 ఉండే, 140 రూపీస్ ఉండే 8 అవర్స్కి. ఇప్పుడు 1020 రూపీస్, 120. ఇప్పుడు దానికి మళ్ళీ 30% మళ్ళీ 3 yearsకి ఒకసారి మామూలుగా గవర్నమెంట్ ప్రకారం పెరగాలి వాళ్ళు. దానికి ఇప్పుడు ప్రతిసారి ఏమో అబ్జెక్షన్ చేయకుండా సరే 5% పెంచుతాం అది ఇది అని అంటున్నారు. లేదా బయట వాళ్ళని తెచ్చి చేసుకుంటాం, అది చేస్తాం. మరి బయట వాళ్ళని పెట్టి చేయించుకుంటే మీ పరిస్థితి ఏంది అసలు? అంటే ఒక యూనియన్ ఉండి ఒక సభ్యత్వం అలా ఉంటుందండి. ఎలా చేయించుకుంటారు? ఇప్పుడు ఇంతమంది యూనియన్ ఉన్నాక వాళ్ళు బయట ఉంటే తీసుకొచ్చి ఎలా చేయించుకుంటారు? బయట వాళ్ళు అంత కరెక్ట్ చేస్తారా? వాడు ఈరోజు వస్తాడు, రేపు రాడు. ఇప్పుడు మాకంటే యూనియన్ ఉంది కూడా మాకు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మేము మానేసిపోతే ఎక్కడ పోయినావు ఏంటని. ఇప్పుడు వాడు వస్తాడు, బయటోడు మానేసి వెళ్ళిపోతాడు. మన సంబంధం ఏంటి? వాడు పేమెంట్ ఇస్తాడో తెలియదు, వీడు చేస్తాడో తెలియదు మనకు గ్యారంటీగా. అలాగని ఒక యూనియన్ గ్రూప్ అనేది ఉంటే వాళ్ళు అడగడానికి బాధ్యత, మేము అడగడానికి ఒక లెక్క ఉంటుంది దానికి. అట్లా దాని గురించి అలా ఉంది. అది ఇక్కడ మళ్ళీ వేతనం అనేసరికి ప్రతిరోజు డైలీ ఇచ్చేస్తారా? డైలీ ఎక్కడ ఇస్తారు? ఒక నెల చేస్తారు, ఒక కంపెనీ వారానికి ఇస్తారు, ఒక నెల 2 నెలలు చేస్తారు. మాకు గ్యారంటీ లేదు, పక్కా ఇస్తారనే గ్యారంటీ లేదు. ఒకరికి డబ్బులు ఇవ్వాలని చెప్పడానికి నమ్మకం లేదు. నీకు 10 రోజు ఇస్తామని. వారం అన్నాడు 15 రావచ్చు, 2 నెలలు కావచ్చు. అది దాని ఏం చెప్పాలి. మీరు చేసిన కష్టం వేతనం చేతిలో పడే వరకు కూడా నమ్మకం లేదు. కొన్ని ఎగ్గొట్టే కూడా ఉన్నాయి, కొన్ని అట్లా కూడా జరుగుతాయి. సో మరి అప్పుడు ఆ ఎగ్గొట్టిపోయిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంకేం ఉండదు. అరే కొన్ని పోతుంటాయి, కొన్ని జరిగేంత వరకు కూడా పెన్షన్ పరిస్థితి ఉంటుంది. ఏం లేదండి, కొంచెం డిలే చేయడం వల్ల కొన్ని రోజులు ఆగటం వల్ల వర్కులు కొంత ఏమైనా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనే ఆలోచనతోనే ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తారే తప్ప ఈ రోజు వేతనాలు పెంచకుండా అయితే లేరు మాకు. బట్ కొంత మేము సమ్మె చేయటం, కొన్ని రోజుల తర్వాత పిలవటం, మళ్ళీ వాళ్ళు పిలిచిన తర్వాత చర్చలు జరిగిన తర్వాత ఆ రోజుకి పిలుస్తారు, చర్చలు జరుగుతారు, సఫలం అవుతాయి, వేతనాలు పెంచుతూనే ఉంటారు. సో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ? 25 years అవుతుంది. 25 years. సో 25 సంవత్సరాల మీరు వర్క్ చేసిన పెద్ద హీరోలు ఇప్పుడు మీకు ఎవరెవరు సపోర్టివ్గా ఉన్నారు మీ సమ్మెకి? నాకు తెలిసి అందరూ హీరోలు సపోర్ట్గానే ఉంటారండి. మాకు ఏ హీరో కూడా మేము సపోర్ట్ చేయమని చెప్పరండి. ఎందుకంటే వాళ్ళకి మా ఒక్క అవసరత వాళ్ళకు ఉంటుంది.
మేము వర్క్ కంప్లీట్ చేసి సెట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి షూటింగ్ చేసుకుంటారు కాబట్టి సెట్లోని కూడా మా అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరి హీరోలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి హీరో కూడా ప్రభాస్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మిగతా హీరోలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారండి. ప్రతిసారి కూడా మాకు తగ్గించుకొని రెమండేషన్ తగ్గించుకొని వాళ్ళకి జీతాలు పెంచండి అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయండి. వాళ్ళు అలాగనే మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. హీరోలే కాదు, డైరెక్టర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తారండి. చాలామంది కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి, వాళ్ళు కష్టపడతారు, పని చేస్తారు, హైట్లు ఎక్కుతారు, కింద మీద పడి పనులు చేస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు 1 గంట వరకు వర్కులు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వండి జీతాలు, వాళ్ళకి జీతాలు పెంచండి అని చెప్తుంటారండి. కాకపోతే ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళ బడ్జెట్లు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కడ బడ్జెట్ పెరుగుతుందని, లేకపోతే అనుకున్న దానికంటే కొంచెం రెమండేషన్లు పెరిగినాయి అని అలా ఆలోచించి వాళ్ళు కొంచెం డిలే చేస్తుంటారు తప్ప ఎక్కడా కూడా జీతాలు పెరగకుండా అయితే ఉండవు. పెంచుతారనే ఆశిస్తున్నాం. ఇన్స్టెన్స్గా గవర్నమెంట్ కూడా దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్పందించారు కాబట్టి వారైనా చొరవ చేసి ఖచ్చితంగా ఇప్పిస్తారు అనేది మాకు నమ్మకం ఉంది. సో ఇప్పటికే 3 రోజులు గడిచింది. సో ఇంకెన్ని రోజులు ఇదే సమ్మె బాటలో ఉండబోతున్నారు? ఎన్ని రోజులు అనేది పరిష్కారం అయ్యేంత వరకు అండి. మేము ఎక్కువ డిమాండ్ చేయట్లేదండి. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి వాళ్ళని. మేము అడిగింది కేవలం 30%, కేవలం 30%. అది వాళ్ళకు పెద్ద సమస్య కూడా కాదండి. కానీ ఎందుకో ఆలోచిస్తున్నారు తప్ప పెద్ద సమస్య కాదు. ఎన్ని రోజులు అనేది ఎన్ని రోజులైనా కావచ్చు. నాకు తెలిసి తొందరలోనే కొలిక్కి వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. అతి తొందరలోనే వస్తుంది అనేది అనుకుంటున్నాను. ఒక 3-5 డేస్లో రావచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పటికే లేబర్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా నిన్న చర్చలు జరిగాయి. సో ఆ చర్చల సారాంశం ఏంటి అంటే, అటు లేబర్ కమిషన్కి వెళ్ళినా కూడా కార్మికులకు అండగానే ఉంది లేబర్ కమిషన్. మళ్ళీ ఇంకోసారి చర్చించండి, మీరు డెసిషన్ తీసుకోండి అనే ప్రొడ్యూసర్స్కి చెప్పింది. అవునండి, లేబర్ కమిషనర్ ఎప్పుడు కూడా మాకు అనుకూలంగానే ఉన్నారండి. మాతోనే ఉన్నారు. మాతో చర్చించిన ప్రతిసారి కూడా మీకు ఈ రకంగా వెళ్ళండి, ఈ రకంగా వెళ్తే మీకు సమస్య పరిష్కారం అయితేనే మాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. మంచిగానే మా లేబర్ కమిషనర్ కూడా వారికి ప్రొడ్యూసర్స్కి కావాల్సిన విధంగా మాట్లాడారు, మాతోనే మాట్లాడారు. వాళ్ళకి మాకు సయ్యద్దుగా కూర్చొని చర్చించుకోండి, మాట్లాడుకొని మాత్రమే పరిష్కారం అవుతుంది తప్ప ఇందులో మీరు సమ్మె చేయటం వల్ల ఇబ్బంది పడతారు, మీరు సమ్మె చేయటం వల్ల షూటింగ్ లాగిపోతాయి, ఈ 2 ఇబ్బందులు పడుతుంటాయి. అలా కాకుండా కూర్చొని మాట్లాడుకోండి, చిన్న సమస్య ఇది, కూర్చొని మాట్లాడుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి అనే విధంగా మాతో మంచిగానే మాట్లాడారండి. సో మేము చాలా వరకు విన్నది ఏంటంటే, షూటింగ్స్కి వెళ్ళి ప్రతిరోజు వేతనాలు, వాళ్ళు కష్టపడే వేతనాలు ఆ రోజు చెల్లిస్తేనే సినీ కార్మికుల కష్టాలు తీరుతాయని, అది వాస్తవమేనా? అవునండి, మాకు ప్రొడ్యూసర్స్ కూడా రాసిచ్చినది ఏంటంటే అండి, ఏ రోజు డైలీ వేజ్ ఆ రోజు ఇస్తామన్నది, ఏ రోజు వేతనం ఆ రోజు ఇస్తామన్నది. మాకు కూడా చాలా వరకు 90% అలా ఇస్తున్నారండి. ఏదో ఒక కంపెనీ కొంచెం ఏదైనా ఇబ్బందిలో ఉండి 1 వీక్ అట్లా టైం తీసుకుంటారు తప్ప మిగతా అన్ని కంపెనీలు కూడా ఏ రోజుకి ఆ రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. లేకపోతే 1 or 2 days మేము బిల్స్ ఇవ్వటం, బిల్ సబ్మిట్ చేయటం, వాళ్ళు బిల్స్ ఇచ్చిన తర్వాత 1 or 2 days తర్వాత మాకు రీపేమెంట్ చేయటం జరుగుతుంటుందండి. సో హైదరాబాద్ చాలా కాస్ట్లీ ప్లేస్. ప్రతిదీ మనం ఇంటి అద్దె దగ్గర నుంచి ప్రతి ఏడాది పెరుగుతుంది. నిత్యావసర వస్తువులు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. కనీసం కూరగాయలు కొనుక్కోవాలన్నా అవి కూడా పెరుగుతాయి. మరి మీ ఇదే చాలని వేతనంతో ఎలా గడుపుతున్నారు సినీ కార్మికుల జీవితాలు? ఎలా గలుపుతున్నామంటే ఏం చేస్తామండి, ఇప్పుడు మనకి ఉన్న మా యూనియన్లో మా ఫెడరేషన్ మాకు ఏ గైడ్ లైన్స్ అయితే ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారము వేతనాలు పెరుగుకుంటూ వస్తున్నాయి. పెరుగుతున్న క్రమంలోని ఇప్పటి వరకు కూడా అంటే అక్కడ 93లో యూనియన్ ఏర్పడ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఒక క్రమబద్ధీకరణగా పెరుగుకుంటూ వస్తున్నాయి. 30% ఎవ్రీ 3 yearsకి 30% పెరుగుకుంటూ వస్తున్నాయి. ఆ క్రమంలో ఇక్కడ వరకు వచ్చేసరికి ఇప్పుడున్న మా వేతనం అంటే మా వర్కర్స్ యూనియన్కి ఉన్న వేతనం 1030 రూపాయలండి. ఒక కార్పెంటర్కు వచ్చేసి 1030 రూపాయలు ఉంటుంది, ఒక హెల్పర్కి వచ్చేసి 850 రూపాయలే ఉంటుంది. బట్ అయినా తప్పదు, అదనంగా డ్యూటీలు చేయటం, ఓటీలు ఎక్కువ చేసి కొద్దిగా ఆదాయాన్ని గమనించుకోవటం, దానివల్ల ఆదాయం పెంచుకొని చేసుకుంటూ వస్తున్నాం. అలా నడిపించుకుంటూ వస్తున్నామండి. స్లమ్ ఏరియాలలో ఉండటం, ఎక్కువ శాతం కిరాయిలు తక్కువ ఉంటాయి కాబట్టి నిత్యావసర వస్తువుల్లో కూడా కొన్ని తగ్గించుకోవటం, కొన్ని పెంచుకోవటం, చిన్న స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించుకోవటం, అంత పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేకపోవటం, అలా నడిపించుకుంటూ వస్తున్నామండి. అంతే. అన్న మీ పేరేంటి? నా పేరు వెంకటకృష్ణ మేడం. నేను ప్రొడక్షన్ అండ్ సెట్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్.
అన్న ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా? మీరు చెప్పింది అక్షర సత్యం. వాస్తవంగా మీరు వాస్తవాలే మాట్లాడారు, వాస్తవాలే అడుగుతున్నారు. ఇక్కడ మాకు పెరిగితే ఏదో 1000 100 పెరుగుతాయని కాదు, మాకు పెరిగితే 350 400 రూపాయలు పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉండదు. ఇప్పుడు 1280 రూపాయలు ఫర్ ఈచ్ వన్ కాల్ షీట్ టైమింగ్ ప్రకారంగా, ఆ కాల్ షీట్ ప్రకారంగా దానికి 30% వేసుకున్నా మనకి 380 రూపాయలు 400 రూపాయలు పెరుగుతుంది. ఎవరికి కూడా 1500 దాటే పరిస్థితి ఉండదు, చాలా తక్కువ మందికి మాత్రమే. ఇప్పుడైతే 1500 దాటే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్గా లేదు. పెంచితే ఏమన్నా 1500 దాటి 1800-1900 వరకు కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే అండి ఈరోజు బతకలేకపోతున్నాం, అన్నీ నిత్యావసర సరుకులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. మీరే కంపేర్ చేయమని చెప్తున్నాం మేము నిర్మాతల్ని. నాట్ ఆర్ డిమాండ్, వారితో డిమాండ్ చేసి వారితోనే ఏదో వాదించుకోవాలని కాదు, ఇంకో విషయం కాదు. మేము అసలు డిమాండే చేయట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. 30% వినతి మాత్రమే. 30% వేతనాలు ఎవరైతే పెంచి ఇస్తారో వారికి పనిచేస్తున్నాం మేము ఆల్రెడీ. ఇవాళ కూడా 5-6 షూటింగులు జరుగుతున్నాయి, మేము పనిచేస్తున్నాం. కానీ అందరూ ఇంకా ఎప్పటి నుంచో ఉన్న నిర్మాతలు కొంచెం ఆలోచన చేస్తున్నారు. కొంచెం మీ ఆలోచనని పక్కన పెట్టి మా యొక్క కష్టాన్ని గ్రహించి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మా సమస్య ఎక్కడ మేము ఎన్ని ఛానళ్ళ వారికి, ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ, ఎన్ని టీవీ నైన్లకి మా సమస్యలు చెప్పుకున్నా మా సమస్యలు చివరిగా పరిష్కరించవలసింది మీరే, వారే పరిష్కరించాలి. ఎందుకంటే యజమాని కదా, యజమాని జీతం ఇస్తేనే మేము పనిచేయాలి, యజమాని జీతం ఇస్తేనే మేము బతకాలి. మాకు యజమాని ఎవరంటే నిర్మాత. మాకు కొత్త సపోర్ట్గా ఉండేది డైరెక్టర్స్, హీరోలు. ముఖ్యంగా మాకు మొదట్లో డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి దాసనారాయణరావు ఉండేవారు, మా గురుదేవులు పైన ఉన్నారు. వారు ఇప్పుడు లేరు. వారు ఉంటే అప్పట్లో చాలా ఈజీగా సమస్యలు క్లియర్ అయ్యాయి. దాసనారాయణరావు గారు ఏదో 2 మాటలు చెప్పేవారు, ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి బతకండి అని చెప్పేవారు, వినేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా అవుతుంది. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. తొందరగా ఇన్వాల్వ్ అయ్యారంటే సమస్య ఇమీడియట్లీ క్లియర్ అయిపోతుంది. వారు ఏంటంటే ఆలోచిస్తున్నారు. వారు ఆలోచనల వల్ల, నెక్స్ట్ సినీ నిర్మాతల ఆలోచనల వల్ల పరిస్థితులు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి తప్ప వేరే ఏమీ కాదు. ఎప్పటికైనా మాకు నిర్మాత పెంచిన వేతనం ఇవ్వాల్సిందే, మేము పనిచేయాల్సిందే. ఇది ఒక అక్షర సత్యం. ఇది గతంలో కూడా ఇదే జరిగింది, ఎప్పటికైనా ఇదే జరుగుతుంది. ఏంటంటే తల్లిదండ్రి మీద బెదిరిస్తాం పిల్లలు, మళ్ళీ పిల్లల్ని హక్కునే చేర్చుకుంటాడు తండ్రి. అదేవిధంగా మా నిర్మాత కూడా మమ్మల్ని హక్కునే చేర్చుకొని మా కష్టాలను ఆలకించి మేము ఇవాళ మా పరిస్థితులను మీరు చూసి మాకు వేతనాలు పెంచి ఇస్తే మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు కార్మికుల కష్టాలు చాలా విపరీతం. హైదరాబాద్లో ఉండేవాళ్ళు రెంట్స్ ప్రతి ఏడాది పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు చెప్పలేము. ఈ వారం సరుకులు తెచ్చుకుంటే వచ్చే నెల వారం వాటి రేట్లు ఎట్లుంటాయో, అసలు ఎట్లా గడుస్తుంది కార్మికుల పరిస్థితి? ఇవి వాస్తవంగా చెప్పుకుంటూ పోతే కష్టాలు చాలా ఉన్నాయమ్మా. కష్టాలని చెప్పుకుంటూనే ఉన్నాం నిర్మాతలకి. కానీ మేము కష్టాన్ని చెప్తుంటే వారు యూనియన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. కష్టాన్ని ఇక చెప్పుకోలేని పరిస్థితి. మేము కూడా కష్టం అనేది ఉంది. మాకు ఎక్కువ టైం పనిచేస్తాం మేము. మాకు 40-50 ఏళ్ళు దాటినాయి అంటే తర్వాత మేము పని చేయలేము. ఎందుకంటే మాకు రోజు పని ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు గెస్ట్ మన ఇంటికి వచ్చే చుట్టాలు బంధువులు ఎలా వస్తే వాళ్ళకి మేము కుర్చీలు వేసి గౌరవిస్తామో, మేము నిర్మాతను కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ని కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా మేము ఆ విధంగానే గౌరవిస్తాం. మేము 70 మంది షూటింగు స్ట్రెంత్ ఉంటే మేము పనిచేసేది 5-6 ఉంటాం. ఈ 5-6 కూడా ఈ 70 మందికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. ఏమండి 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడితే వాటర్ కావాలి, కష్టం చేసేవాడికి ప్రతి 2 నిమిషాలకు వాటర్ కావాలి. అదేవిధంగా గంటకి టీ కాఫీలు, అదేవిధంగా 9 గంటలకి టిఫిన్లు, మధ్యాహ్నం 1 గంటకి భోజనం, ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి. మేము నిర్మాత వారిచ్చిన వేతనం అది డబ్బుతోనే పనిచేస్తాం. కానీ ఇక్కడ కష్టం ఎక్కువైంది. ఇప్పుడు వారు పని చేసేటప్పుడు
వారు పని చేస్తారు, వచ్చి రిలాక్స్గా భోజనం చేస్తారు. వారు భోజనం చేసేటప్పుడు కూడా నేను పని చేయాలిగా, అది నా కష్టం నేను అనేది. వారు పని వారు పని చేస్తారు, గంట సేపు రెస్ట్ తీసుకుంటారు, కానీ మాకు ఆ రెస్ట్ ఉండదు. భోజనం పెట్టాలన్నా మళ్ళీ 2 గంటలకి నిద్ర రాకుండా లెమన్ టీ ఇవ్వాలి, మళ్ళీ 3 గంటలకి టీ ఇవ్వాలి, మామూలు టీ ఇవ్వాలి, మళ్ళీ 4 గంటలకి కష్టం ఉంటే జ్యూస్ ఇవ్వాలి, మళ్ళీ 6 గంటలకి స్నాక్స్ అరేంజ్ చేసుకోవాలి. అంటే స్నాక్స్ తీసుకురావడానికి ఒకళ్ళు వెళ్ళాలి, 2 వెళ్ళాలి, అక్కడ తయారు చేయాలి, తీసుకురావాలి. ట్రాఫిక్ ఎలా ఉంది? ఇలాంటి టెన్షన్స్ వల్ల ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు వచ్చి మేము నిత్యం ప్రతి నెల 2500 రూపాయలు నా హెల్త్కి ఖర్చు అవుతుంది. నేను కూడా పనిచేశాను, గొడ్డు చాకిరీ చేశాను నేను కూడా. ఇంకోటి ఉందండి, మా దగ్గర ఇంకోటి ఉంది, మేము ఒక్కరము 2 మనుషులు పనిచేస్తాం. కానీ మీరు ఇలా అంటున్నారు బయట నుంచి వర్కర్స్ని, స్కిల్ ఉన్న వర్కర్స్ని తీసుకొచ్చి పెడతామని. ఎంత స్కిల్ ఉన్న వర్కర్స్ అయినా మా యొక్క పనిలో మాత్రం మాకంటే స్కిల్గా పనిచేసే వాళ్ళు లేరని మేము తెలియజేస్తాం. అనుభవం ఉంది, పని టైమింగ్స్ ఏంటి తెలుసు, ఎవరిని ఎలా గౌరవించాలి, మేమిచ్చే గౌరవాన్ని బట్టే వారి యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, వారికి ఆదాయం పెరుగుతుంది. వారి సినిమా మంచి హిట్ అయిందనుకోండి, మేమందరం సంతోషపడతాం. నేను చేసిన సినిమా హిట్ అయిందని. అప్పుడెప్పుడో బాహుబలి చేసామండి, ప్రపంచవ్యాప్తంగా మా ప్రభాస్ గారికి, మా రాజమౌళి గారికి మంచి పేరు వచ్చింది. మేము కూడా సంతోషపడతాం కదా, ఈ సినిమా నేను పనిచేశానని గొప్పగా చెప్పుకుంటాం. అదేవిధంగా మొన్న పుష్ప, అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అదిరిపోయింది. మరి సుకుమార్ గారు మంచి డైరెక్టర్, ఆయన మమ్మల్ని కష్టాన్ని చూసి డైరెక్టర్ గారు మాకు ఒక్కొక్క సభ్యుడికి 50,000 రూపాయలు ఇచ్చారు. 10 మంది పనిచేస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి మేము కష్టం చేయందే వారు ఇస్తారా అండి? 50,000 ఇటువంటి సామాన్యమైన విషయమా? వారు నిత్యం సంపాదించుకునే సంపాదనలో నుంచి ఇలాగ మమ్మల్ని ఎంతోమంది అండి, ఆనాడు మాకు రామానాయుడు గారు అయితే ప్రత్యేకంగా మమ్మల్ని పిలిపించి వారు వాచీలని, ఉంగరాలని, అక్కినే నాగేశ్వరరావు గారి కుటుంబం ఏంటి, దాసరి గారి కుటుంబం ఏంటి, రామోజీరావు గారి కుటుంబం ఏంటి, నందమూరి తారక రామారావు గారి కుటుంబం ఏంటి, చిరంజీవి గారి కుటుంబం ఏంటి, వీళ్ళందరూ మమ్మల్ని కాపాడారమ్మా. వాళ్ళ మీద మాకు కోపం ఏంటి? ఏదో మాకు చాలటం లేదయ్యా, జీతం చాలటం లేదు, పెంచమని అడుగుతున్నాం. దీన్ని అర్థం చేసుకుంటే సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. దీన్ని అపార్థం చేసుకుంటే సమస్య పెద్దదిగా కనపడుతుంది. మరి ఈ సమస్యను అర్థం చేసుకోవాల్సింది వారే, సమస్యను పరిష్కరించాల్సింది వారే. ఇంత కష్టం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య, హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇంత కష్టం చేసి ఒక కాన్వెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించే సిచ్యువేషన్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు? అమ్మా, ఏదో గవర్నమెంట్ కొన్ని ఉచిత పథకాలు పెట్టారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పథకాలు పెట్టారు. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు ఏదో కొన్ని పథకాలు పెట్టారు, మాకు రైతు బంధు అని, లేకపోతే రేషన్ కార్డులని. రేషన్ కార్డు బియ్యం తెచ్చుకోవటానికే తహతహలాడుతామమ్మా మేము. నెల వచ్చిందంటే 5వ తారీఖు దాటుతుందంటే రేషన్ కార్డుకి పరిగెత్తడానికి, మా భార్య పరిగెత్తడానికి, మా పిల్లలు పరిగెత్తుతారు. ఎందుకంటే ఆ రేషన్ బియ్యమే తింటాం మేము. ఇవాళ ఎక్కడ కొనుక్కుంటాం? ఆ 70 రూపాయల బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి ఉందా? రేషన్ షాప్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకే మేము ప్రభుత్వాలు కూడా ఎవరన్నా ఏమన్నా అనుకొని ఉచితంగా ఏది ఇస్తారో వాళ్ళకే ఓటేద్దామనే ఆలోచనలో ఉంటారు మా కార్మికులు కూడా. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా పిల్లలకు కావచ్చు, మా పిల్లలు స్కూల్కి వెళ్తే కానీ, లేకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లలకి, ఆడపిల్లలకి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. అదే కొంతమందికి మా వాళ్ళకి ఏదో కొద్దిపాటు చిన్న ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చారు, అద్దెళ్లలో ఉన్న వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఎప్పటికైనా మాకు ప్రభుత్వాల సహకారంతో చాలా బతుకుతాం మేము. ప్రభుత్వ సహకారం లేని అసలు మేము హైదరాబాద్లో ఉండలేము. ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరుకి వెళ్ళి మళ్ళీ మేము ఆ గొడ్ల దగ్గర పేడకాల్లో అవో తీసుకొని మళ్ళీ మేము ఎక్కడో జీతగాళ్ళగా బతకాల్సిందే. కానీ గవర్నమెంట్ సహకారం కూడా ఉంది కాబట్టే మేము ఇక్కడ బతకగలుగుతున్నాం. గవర్నమెంట్ సహకారం ఉంది. అదేవిధంగా మాకు సినిమా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కార్మికుల వేతనాలు పెంచాలని మాట చెప్పారు. అదేవిధంగా మా కళ్యాణ్ బాబు ఉన్నాడు. కళ్యాణ్ బాబు అయితే పేదల మనిషి ఇవాళ ఒక చరిత్ర సృష్టించిన హీరో. వారి సినిమా ఆఫ్ చేయాలని కాదమ్మా, మా కష్టాన్ని వారికి తెలియజేయాలని చెప్పి వారి ముందర నిలబడ్డాం. కానీ వారి సినిమా ఆపితే మాకేం వస్తుంది? వారి సినిమా పనిచేస్తేనే కదా మా కార్మికులు ఒక 400-500 మంది బతుకుతారు.
అలాంటి నిర్మాత జోలికి కానీ అలాంటి హీరోలు కానీ మేము పోము. ఎందుకంటే వారు సినిమా తీస్తే మా అందరికీ పని దొరుకుతుంది. అలాంటిది ఆపకూడదు కూడా. మొన్న ఏంటంటే నిర్మాత ఏదో ఒకరోజు 2 గంటలు టైం ఉందని ఏదో కొంచెం షూట్ చేశారని ఆ ఒక్క బాధ. మా హీరో గారికి మా కష్టం తెలిస్తే, మా పరిస్థితి తెలిస్తే మా వేతనాలు త్వరగా పెంచడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక చిరు ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో దెబ్బలు కూడా తిన్నాం మేము. మా కార్మికులు దెబ్బలు కూడా తిన్నారు. ఎక్కడికి పోయినా పోలీసు వాళ్ళు మీకు తెలియదు ఏముంది, లాట్ అండ్ చార్జీ, లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ విధానాలతో మేము దెబ్బలు కూడా తింటూనే ఉన్నాం. అయితే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మేము ఎన్ని కష్టాలు చెప్పుకున్నా, ఎన్ని బాధలు చెప్పుకున్నా, మా బాధలు మా కష్టాలు తీర్చేది నిర్మాత, డైరెక్టర్, హీరో. వారే మా కష్టాలు తీర్చేది. ఇవాళ వారి ఇవన్నీ మా బాధలు ఆలకించండి. మేము మీ దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చొని మాట్లాడలేని శక్తి మాది. ఏదో టీవీ వాళ్ళు, ఫ్రెష్ వారు వచ్చారు, వారు కూడా మా గోడు ఆలకించి వచ్చారు. మీకు తెలియజేయడం కోసం ఈ 4 మాటలు మాట్లాడుతున్నాం, కానీ ఏదో గొప్పగా అనుకోకండి. దయచేసి మా వేతనాలు పెంచి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రతి ఒక్క నిర్మాతకి, ప్రతి ఒక్క హీరోకి, ప్రతి ఒక్క డైరెక్టర్కి పాదాభివందనం చేస్తున్నాం. నా పేరు శంకర్ అండి. ఉదయం 4 గంటలకి స్టార్ట్ అవుతామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మా గురించి ఇంత మీరు సాటిస్ఫాక్షన్ చేసి మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది గొప్పతనం. మా కార్మికుల బాధలన్నీ మీరు గ్యాదర్ చేసి పెద్దవాళ్ళకి వినిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మేము డైరెక్ట్గా వెళ్ళి ఎలాగ చెప్పలేము. మీ మీడియా ద్వారాగా ఇన్ఫార్మ్ చేయడం అనేది చాలా మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చెప్పండి. కార్మికుల కష్టాలంటే అమ్మా, ఉదయం లేచిన కాంచి రైతు ఎలా కష్టపడతాడో కార్మికులు అలా కష్టపడతారు. రైతు వదిలేసి 4 గంటలకి ఒక 5 గంటలు తీసి పాలు తీసుకురానికి వెళ్తారు. అలాగే ఇక్కడ సినీ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు మొత్తం మినిమం 4 గంటలు లేస్తారు. మీరు కృష్ణానగర్, ఇంద్రనగర్ ఎక్కడైనా చూడండి, మినిమం 4 గంటలు కిటకిటలాడుతూ ఉంటుంది. వీళ్ళందరూ వదిలేసి ఎక్కడ మెస్లకి వెళ్ళి బోనాలు తీసుకుని బోనాలు, లైట్లు ఎక్కించుకున్న లైట్లు ఎక్కించుకోవడం, మొత్తం అంతా గ్యాదరింగ్ అక్కడే అవుద్ది. అక్కడ 4 గంటల నుంచి మినిమం 5 గంటలకల్లా లాంగ్ లొకేషన్ అయితే 5 గంటలకల్లా బయలుదేరుతారు. బయలుదేరిన కాంచి మాకు ఎంత లొకేషన్కి వెళ్తామని ఉంటుంది. లొకేషన్కి వెళ్ళిన కాంచి ఏకదాడిగా ప్యాకప్ అయ్యేదాకా ఒకలాగే పనిచేస్తాం. మధ్యలో రెస్ట్ అనేది ఉంది. ఓన్లీ 1 గంటకి బ్రేక్ ఇస్తారు. కొన్ని ఇతోడు బ్రేకులు కూడా ఉంటాయి. బ్రేకుల్లో కూడా పనిచేయాలి. మాకు భోజనం చేసామా లేదా ఎవరు అడగరు. ఆ రోజుకి భోజనం ఉంటే తింటాం, లేకపోతే లేదు. ప్రొడక్షన్ వాళ్ళు కొన్ని లైట్ మెల్లు కానీ మిగతా 24 క్రాప్స్ కానీ కంపల్సరీగా అందరికీ భోజనాలు మేము అరేంజ్ చేసి అప్పటికి అందరికీ పెట్టామా లేదా, అందరు తిన్నారా లేదు చూసుకొని మేము భోజనం చేస్తాం. మాది ఎప్పుడు భోజనం చేస్తాం, ఎప్పుడు భోజనం చేయమో మాకే తెలియదు. కార్మికుల హెల్త్లకమ్మా, ఒకరికి పెరాలసిస్ వచ్చి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు కొంతమంది. అలా భోజనం పెడుతూ కిందన పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫ్యామిలీని ఎవరు ఇలా జరిగిందని ఆ ఫ్యామిలీని ఎవరు పరామర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఓ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఓ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక హీరో అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కొంతమంది అందరూ అనట్లేదు, కొంతమంది హీరోల్లో కంపల్సరీ ఏదైనా ప్రాబ్లం జరిగిందని ముందు రెస్పాన్స్ అవుతారు. 100% రెస్పాన్స్ అవుతారు. ప్రత్యేకంగా అంటే మనకి వర్కర్స్కి బాగా సపోర్ట్గా ఉండేది బాగా అంటే పవన్ కళ్యాణ్ గారు. అతను లైట్ మిల్ ఆఫీసులో కూడా జనరల్ సెటప్కి వెళ్ళి కూడా భోజనం చేస్తారు ఆయన. అంతిది ఆయన నేను బాలు చాలా సినిమాలు చేశానండి ఆయనతో పాటు. చాలా ఆయనకి మనం తెలియకపోవచ్చు, చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. ఏదైనా ఆయన వర్కర్స్ మనిషి. కొంతమంది హీరోల్లో అందరూ హీరోలు ప్రొడక్షన్ అంటే బాగా గౌరవిస్తారు, కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆయన దాకా వెళ్ళేవారు. ఒక లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ప్రొడక్షన్ అవ్వచ్చు, ఒక డ్రైవర్ అవ్వచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ దాకా వెళ్ళేవారు హీరోల దగ్గరికి. మేము నాకే జరిగింది. నాకే కాలు ఇరిగిపోయింది. నా కాలు ఇరిగిపోతే ఒక డైరెక్టర్ వచ్చి నన్ను చూడలేదు.
అప్పటికప్పుడు లైట్ మెన్లు, తర్వాత ఫైటర్లు, నా తోటి వర్కర్లు ఇమ్మీడియట్గా బస్సులో ఒక బండిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరిగిందండి, నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఎక్కడ మాడేరుపల్లిలో ఫ్రాక్చర్ అయితే అది రంపచోడవరం చూపించాం. రంపచోడవరం చూపిస్తే కంపల్సరీ కాలు ఇరిగిపోయింది. అర్ధరాత్రి 3 గంటలకి నా యాక్సిడెంట్ జరిగింది. అర్ధరాత్రి 3 గంటలకి యాక్సిడెంట్ జరిగిందంటే అడవిలో చూడండి ఒకసారి. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. ఒక డైరెక్టర్ వచ్చి నాకు ఏంటని అక్కడ కూర్చుండిపోయాడు కదా తప్ప ఆ డైరెక్టర్ వచ్చి ఎలా ఏం జరిగింది ఏంటని పలకరించారు. నా తోటి వర్కర్లే అప్పటికప్పుడు బండిలో కూర్చోబెట్టి అక్కడి నుంచి రంపచోడవరం తీసుకుని రంపచోడవరం కాలు ఇరిగిపోయింది. అక్కడి నుంచి రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రిలో చెక్ చేస్తే కాలు 100% ఇరిగిపోయింది అన్నారు. అక్కడ నేను ఆపరేషన్ చేయించుకున్న నా పిల్లలు అందరూ అంత దూరం రాలేరు, అందరూ సఫర్ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే నేను మించుమించు సంవత్సరం బెడ్ రెస్ట్లో ఉన్నా. నా బెడ్ రెస్ట్లో నాకు ఉపాధి ఎవరిస్తారు? ఎవరు పట్టించుకోలేదు. ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. అంత నీచమైన మా బతుకులు. మేము ఎక్కువ అడగట్లేదు. మేము సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఏదైతే వేతనాలు ఉన్నాయో మేము 30% ఏదైతే ఉందో మాకు ఇవ్వచ్చింది ఇమ్మంటున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, అడిగింది 2 సంవత్సరాలే. ఆ వేతనాలు కూడా మాకు ఇవ్వకుండా మీకు సాఫ్ట్వేర్లు జీతాలు ఇస్తున్నాం. మాకు సాఫ్ట్వేర్ జీతాలు ఆ రోజు షూటింగ్కి వెళ్తే మాకు బేటా వస్తుంది, ఆ రోజు షూటింగ్కి వెళ్ళకపోతే బేటా లేదు మాకు అని పరిస్థితిలో ఉన్నాం. మీరు సాఫ్ట్వేర్ జాబులు అన్నీ మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. అది పర్టికులర్గా ప్రొడ్యూసర్లోని డైరెక్టర్లోని మెయిన్ ఇంపార్టెంట్. ఒక మనిషి మేము ఎంతవరకు వాళ్ళు ఇంకోళ్ళకి వచ్చి చేయాలంటే ఈ జాబ్ చేయలేరు, ఈ టైం మెయింటింగ్ చేయలేరు. మార్నింగ్ 4 గంటలు లేచి 9 గంటల దాకా ఎవరైనా పనిచేస్తారా? నేను రైతు బిడ్డనండి. నేను ఈరోజు వ్యవసాయం వదిలేసి ఎందుకు వచ్చేసాను? వ్యవసాయం రాలేదని కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఏదైనా మాకు అక్కడికి వచ్చేలా ఉంటే కంపల్సరీగా అక్కడే మేము పండించుకొని ఈరోజు రైతే రాజు, అతనికి ఎవరు సమానం చెప్పలేదు. అక్కడ మనకి అనుకున్న ప్రాపర్టీ రావట్లేదని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ లేనిపోని ఇబ్బందులు మేము ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. ఈరోజు నా పిల్లలు కానీ ఎవరిని కానీ ఇందులో జాయిన్ చేయడం కానీ ఒక మనిషి యాక్సిడెంట్ అవుతే అతను పట్టించుకుంటే నాదడు ఉండడు. ఇది స్పాట్లో కానీ ఒక లైట్ మీద సెట్ ఎక్కి లైట్ కట్టమంటారు, ఆడి మీద సెట్ ఆడి కింద ఏముందో ఏంటో అర్జెంట్ కట్టి అది ఇంపార్టెంట్ అని అతన్ని ఇబ్బంది పెడతారు. ఒక ప్రొడక్షన్ వాడిని ఇక్కడ బోని పెట్టి ఇక్కడికే తీసుకురావాలి, మేము పెట్టింది తినరు, ఇక్కడికే తీసుకురావాలి, ఇక్కడికే పెట్టాలని మమ్మల్ని డిమాండ్ చేస్తారు. ఆ టైంలో మాకు ఏం జరిగినా ఎవరో పట్టించుకునే నాదలు లేడు. షూటింగ్ స్పాట్లో ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు. మా వెనకాల ఆన్ ద స్పాట్లో నాకు యాక్సిడెంట్ జరిగితేనే నన్ను పట్టించుకుంటే నాదడే లేడు. మా వర్కర్స్ తప్పించి పట్టించుకున్న నాదడే లేడు. ఓ ప్రొడ్యూసర్ కానీ ఓ డైరెక్టర్ కానీ ఎందుకు అంటే ప్రతి లేబర్ అని తాటే తప్ప మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు పని చేస్తున్నారు అని తాటే తప్ప డబ్బులు తక్క ఎక్కువ పని చేస్తున్నాం అనేది వాళ్ళు గమనించాలి. ఫస్ట్ ఎవరు చేస్తారండి? వదిలేసిన కాంచి టీ కాఫీ అది వాళ్ళకి కాలు దగ్గరికి అందిస్తాం. ఏదైనా మేము వాళ్ళు ఇచ్చే శాలరీకి మేము పని చేస్తున్నాం, వాళ్ళు పని ఉపాధి ఇస్తున్నారు, మేము పని చేస్తున్నాం. కానీ ఒక మనిషికి ఏం జరుగుతుంది, ఆడు ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు అనేది వాళ్ళు ఆవేదన ఎంత ఉందనేది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ గమనించాలని నా ప్రత్యేకమైన ఆవేదన. అలాగే మీడియా మిత్రులందరికీ మాకొచ్చి ఇంత సహకారం చేసిన మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.